సమాజంలో నుండి సంఘానికి వస్తారు, సంఘముల నుండి కాలేజీకి వెళ్తారు, కాలేజీల నుండి మళ్ళీ సంఘానికి వెళ్ళి పరిచర్య చేసి సంఘాలను వాళ్ళు ఏం చేస్తారు, సంఘాలను వారు తయారు చేస్తూ ఉంటారు. కనుక చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలు మనం చూసినట్లయితే నెహమ్యా గ్రంథంలో మనం అక్కడ చూస్తున్నాం. ఈ నెహమ్యా అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే యెహోవా ఆదరించువాడు అని అర్థము. ఈ యొక్క నెహమ్యా ఒక నాయకుడిగా ఉన్నాడు. ఈ నెహమ్యా ఒక రాజు గృహములో తాను ఒక పాత్ర భోజన పాత్ర గిన్నె అందించే పాత్రగా రాజు గృహములో ఒక వ్యక్తిగా అక్కడ ఉండడము మనము చూస్తూ ఉన్నాము. ఇక నెహమ్యా ఆ యొక్క యెరూషలేము యొక్క గోడలు పడిపోయినటువంటి సమయంలో తాను తెలుసుకున్నప్పుడు ఎంతగానో విజ్ఞాపన చేసి ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడపగా దేవుడు నెహమ్యాతో మాట్లాడి యెరూషలేము గోడలు కట్టడానికి దేవుడు మాట్లాడినప్పుడు నెహమ్యా ఒక నాయకుడుగా పురిగొల్పబడ్డాడు. తాను 52 రోజులలో యెరూషలేము యొక్క గోడలను కట్టి ఆయన పూర్తి చేశాడు. అయితే 8వ అధ్యాయములో మనము చూసినట్లయితే అక్కడ అనేక మంది ప్రజలను, స్త్రీ పురుషులను, చదవగలిగినటువంటి వారందరినీ కూడా ఒక దగ్గర గాథలు చేశాడు. ఒక దగ్గర వాళ్ళందరినీ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆ యొక్క ధర్మశాస్త్రమును ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారిని నిలవబెట్టి చదువుగా వింటుండగా వారందరూ కూడా వినడము మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని విన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమి చేశారు అంటే వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, దుఃఖించుచూ ఉన్నారు. ఎందుకు వాళ్ళ కన్నీరు, ఎందుకు వాళ్ళ దుఃఖము, ఎందుకు వారికి ఆ యొక్క ఏడుపు అనేది మనం చూస్తే ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండగా అది విన్నటువంటి ప్రజలకు అయ్యో మేము పాపులము, మేము పాపము చేస్తాము, దేవునికి ఇన్ని రోజులుగా దూరంగా మేము జీవించాము అని చెప్పేసి వారిలో వారికి ఆ యొక్క పాపము ఒప్పుకోరు అనేది వారి హృదయంలో నుండి ప్రారంభమై ఏడ్చారు, దుఃఖించారు, విలపించారు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, కనుక వాళ్ళందరూ కూడా దుఃఖించి ఏడ్చారు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఎజ్రా కనబడుతున్నాడు. ఈ ఎజ్రా ఒక శాస్త్రిగా ఉన్నాడు, ఒక యాజకుడిగా ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా నెహమ్యా అలాగే ఎజ్రా, వీరి యొక్క ఇద్దరి పాత్ర ద్వారా, ఈ ఇద్దరి ద్వారా అక్కడ ఉన్నటువంటి సమాజమును ఒక మార్పును తీసుకొని వచ్చాడు దేవుడు. అంటే చెదరగొట్టబడినటువంటి ప్రజలందరినీ కూడా ఒక దగ్గర ప్రోగు చేసి ఆ ప్రోగు చేయబడిన ప్రజలందరిలో కూడా ఒక మార్పును తీసుకొని రావడము మనము చూస్తున్నాం. అది ఎలాంటి మార్పు అంటే సాంఘికమైన మార్పు, రాజకీయమైనటువంటి మార్పు, ఆర్థికమైనటువంటి మార్పు, రిలీజియన్ పరమైనటువంటి ఒక మార్పు వారిలో కలిగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అయ్యో ఇన్ని రోజులు మనం ఇలా బ్రతికాం, ఇక ఇప్పుడు మనము ఒక చక్కగా ఒక మంచి జీవితాన్ని మనం జీవించాలని వారు నిర్ణయం తీసుకొని తర్వాత వారు వాక్యమే కాదు, తర్వాత 10వ వచనం మనం చూస్తాం, వారు చక్కని విందులు కూడా వారు ఆ విందులు ఆరగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 16 నుండి 23 వరకు మనం చదవగా మనం అక్కడ విని ఉన్నాం. అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నారంటే మీ యొక్క చెవులు వినగలుగుతున్నవి ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి మీరు ధన్యులు అని చెప్పేసి అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులతోనూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతోనూ ప్రభు అక్కడ చెప్తూ ఉన్నారు. అంటే మీరు చూడగలుగుతున్నారు కనుక మీరు ధన్యులు అన్నారు. అంటే ఎవరు చూడగలుగుతున్నారు? యేసు ప్రభువుని చూడగలుగుతున్నారు, లోకాన్ని చూడగలుగుతున్నారు, వాక్యాన్ని మీరు చూడగలుగుతున్నారు. అయితే ఈ చూపు కొన్ని సంవత్సరాల తర్వాత ఉండదు. చూపు ఏమవుతుంది? మనకు చూద్దామన్నా చదువుదామన్నా కూడా మనకు ఆ చూపు మందగించిపోతుంది. కానీ చూడగలుగుతున్న మనము ధన్యులము, వినగలుగుతున్న మీరు ధన్యులు అని ప్రభు అన్నాడు.